ఏసీబీకి మరో అవినీతి తిమంగళం దొరికింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు దిమ్మ తిరిగేలా ఆ అవినీతి అధికారి ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమాస్తులకు సంబంధించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏసీబీకి మరో అవినీతి తిమింగళం దొరికింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు దిమ్మ తిరిగేలా ఆ అవినీతి అధికారి ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనుల్లో అవినీతికి పాల్పడ్డట్టు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్పై ఫిర్యాదులొచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి మరో అవినీతి తిమింగళం దొరికింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు దిమ్మ తిరిగేలా ఆ అవినీతి అధికారి ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమాస్తులకు సంబంధించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనుల్లో అవినీతికి పాల్పడ్డట్టు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్పై ఫిర్యాదులొచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందిస్తారు. గణేష్, ఇప్పటి వరకు ఎంత విలువైన సమాచారం దొరికింది? ఆస్తులు ఏ మేరకున్నాయి అధికారికి? అంటే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆర్ఎండ్బి చరిత్రలోనే ఇంజనీరింగ్ చీఫ్ స్థాయి అధికారి పైన ఈ విధంగా ఏసీబీ దాడులు ఏకంగా ఏకకాలంలో దాదాపు 3 రాష్ట్రాల్లోన దాదాపు 20 టీములు పనిచేయడం అనేది ఒక పెద్ద ఎత్తున దాడులుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కూకట్పల్లి వివేకానంద నగర్లోన ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ గంగాధర్ ఇంటి దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, ఇంటి దగ్గర ఒక పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ చెందిన అధికారులు రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇంటిలోన పూర్తిగా
నలువైపులో కూడా ఏసీబీ అధికారులు చుట్టుముట్టి మరోవైపు పూర్తిగా ఇంటిలో ఉన్న సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు దగ్గరలో ఉన్న దాదాపు 8 కోట్ల విలువైన విల్లాని ఒక దాన్ని మాత్రం ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. మరోవైపు బెంగళూరు తర్వాత ఇతర ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సంబంధించి 11 ప్రాంతాల్లో ఇటువంటి సోదాలు జరుగుతున్నాయి. అయితే ఏసీబీ అధికారులు చాలా అత్యంత గోప్యంగానే ఈ సమాచారాన్ని ఉంచుతున్నారు. ఇంటి దగ్గర ఇప్పుడు ఏదైతే వివేకానంద నగర్ లో గంగాధర్ ఇల్లు ఉందో ఇది ఒక ఇండివిజువల్ ఇల్లు. ఈ ఇంటిలోనే ఇప్పుడు మనకి కొనసాగుతోంది. ఇప్పుడు ఇంకా సమాచారం పూర్తిగా జరుగుతున్న సమాచారం ఇంకా ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధంగా లేరు. ఎందుకంటే పూర్తిగా ఈ సమాచారం అంతా ఒకసారి 20 టీముల నుంచి వచ్చిన సమాచారం కేంద్రీకరించిన తర్వాత ఒక పూర్తిగా వెల్లడించాలని ఏసీబీ అధికారుల అభిప్రాయం. అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న కూకటపల్లి వివేకానంద నగర్ దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్న 8 కోట్ల విల్లాను మాత్రం ఇప్పుడు ప్రాథమికంగా కనుగొన్నట్లు మనకి సమాచారం అందుతోంది. అయితే బెంగళూరులో కూడా అంటే కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఇతనికి పెద్ద ఎత్తున ఆస్తున్నట్లు, ఎందుకంటే ఇతని రక్త సంబంధికులు చాలా మంది ఉన్నారనేది చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ కీలక ప్రాంతాలతో పాటు నెల్లూరు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు, మరోవైపు భూములు, వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నట్లుగా పెద్ద ఎత్తున చెప్తున్నారు. దీన్ని ఇప్పటివరకు అంచనా వేయట్లేదు, కానీ చాలా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల ఆస్తులుగానే దీన్ని చేస్తున్నారు. ఎందుకంటే చీఫ్ ఇంజనీర్ గా పెద్ద ఎత్తునే మనకి ఈయన ఇక్కడ దాదాపు హైదరాబాద్ లోన ఈయన చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. ఇంజనీరింగ్ చీఫ్ అంటే దాదాపు 2 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఇంజనీరింగ్ చీఫ్ గానే గంగాధర్ కొనసాగారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లోన ఈయన ఏదైతే ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో R&B అధికారిగా కూడా ఇతను పనిచేసినట్లుగా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఉన్న విల్లాను ఒక్కసారి మనం పరిశీలిస్తే ఒక పెద్ద ఎత్తున ఇల్లు దాదాపు ఇక్కడ చాలా కాలంగా ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఇతను ట్రాన్స్ఫర్స్ అయినా సరే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో అంటే కూకటపల్లి ఉన్న ప్రాంతం నుంచి ఇతని నివాసం ఉంది. పిల్లలు కూడా ఇదే ప్రాంతంలో సెటిల్ అయినట్లుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ 20 టీములు కూడా పూర్తి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ఏసీబీ అధికారుల సహాయం కూడా కోరారు. ఇప్పటికీ తెలంగాణ చెందిన ఏసీబీ అధికారులు ఇక్కడ కూకటపల్లిలోనే ఉన్న ఏదైతే ఈ రైడ్స్ జరుగుతున్నాయి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. ఉమామహేశ్వరి నిలయంగా పేర్కొంటున్న ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. అయితే ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంటనేది తేలాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇంకా పెద్ద ఎత్తున అంటే ఇతర డాక్యుమెంట్స్ కూడా పరిశీలన చేస్తున్నారు. ఏవైతే ఇంకా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి, ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయి, లేకపోతే బ్యాంకు నిల్వలు ఏమున్నాయి, బంగారం ఏమున్నది అనేది ఇంకా పూర్తిగా ఉదయం 6 గంటల నుంచి కూడా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నట్లుగా చెప్తున్నారు. ఇంకా మరింత సోదాలు జరిపిన తర్వాత కానీ మనం ఏ విధమైన సమాచారం పూర్తిగా వెల్లడించే అధికారం ఏసీబీ అధికారి చెప్పట్లేదు, ఉన్నతాధికారి. ఎందుకంటే ఒక R&Bకి సంబంధించిన ఉన్నతాధికారి ఈ స్థాయిలో దాడులు జరగడం అనేది రాష్ట్ర చరిత్రలో 2 రాష్ట్రాల చరిత్రలోనే ఒక ముఖ్యంగానే చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లోన ఈ రోజు సాయంత్రం వరకు అంటే ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దాదాపు ఒక 20 టీంలతో జరుగుతున్న ఈ దాడుల్లోన ఎంత ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయనేది ఈ రోజు మధ్యాహ్నం కాలం వెల్లడించే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్. ఏపీ R&B చీఫ్ ఇంజనీర్ ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ఈ అధికారి ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు మొత్తం 20 టీంలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అటువైపు R&B చీఫ్ ఇంజనీర్ గంగాధర్ బంధువుల ఇళ్లలోనూ కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో 100 కోట్ల మొత్తంలోనే ఈ అధికారి ఆస్తులు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవాళ మధ్యాహ్నంలోగా అధికారులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ భీమిలి రహదారి పనులకు సంబంధించి అవకతవకల్లో ఈయన హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ప్లాన్ చేసి ఒకేసారి 3 రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 20 టీంలు 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించడం అంటే చాలా పెద్ద టాస్క్. ఈ నేపథ్యంలోనే ఎంత మొత్తంలో ఆస్తులు బయటపడతాయోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఏపీ R&B చీఫ్ ఇంజనీర్ గంగాధర్ ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. గంగాధర్ బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గంగాధర్ అక్రమ ఆస్తులకు సంబంధించి వివరాలు ఇవాళ మధ్యాహ్నం వరకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 11 చోట్ల 20 టీంలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు హైదరాబాద్తో పాటు మరోవైపు వైజాగ్లో కూడా
గంగాధర్కు సంబంధించి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఏపీ R&B చీఫ్ ఎం గంగాధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు ఆయన బంధువులు సన్నిహితులతో పాటు ఆయన ఎవరెవరైతే ఈ కాంట్రాక్టర్ పనులు అప్పగిస్తారో ఆయా కాంట్రాక్టర్ల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు ముమ్మరంగా ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 రాష్ట్రాలు అంటే అటువైపు కర్ణాటకలోని బెంగళూరుతో పాటు తెలంగాణలో హైదరాబాద్, ఆ తర్వాత ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంతో పాటు గుంటూరు, మిగతా చిత్తూరు కొన్ని ప్రాంతాల్లో కూడా టోటల్ గా 20 చోట్ల ఏసీబీ బృందాలు చేస్తున్నారు. అయితే విశాఖ విషయానికి వస్తే విశాఖలో ఆదర్శ నగర్ లో ఉంటున్న పృథ్వీ కన్స్ట్రక్షన్స్ అధినేత కిషోర్ ఇళ్లలో ప్రస్తుతానికి శ్రీకాకుళం డిఎస్పీ నేతృత్వంలో ఇక్కడ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ఈ కిషోర్ అనే పృథ్వీ కన్స్ట్రక్షన్స్ అధినేత విశాఖ జిల్లాలో దాదాపుగా 50 కోట్ల వరకు R&B పనులను ఈయన నిర్వహిస్తున్నారు. ఇటువైపు చోడవరంతో పాటు అటువైపు అరకు, పాడేరులో కూడా ఈ R&Bకి సంబంధించిన రోడ్ల పనులు కాంట్రాక్టర్లు ఈయన నిర్వహిస్తున్నారు. అయితే ఈ R&B చీఫ్ గంగాధర్ ఎవరైతే ఉన్నారో అధికారి, అతనితో పాటు ఈయనకు ఉన్న లింకులపై ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. అయితే ఆయన అక్రమాల్లో ఈయన ఏదైనా పాత్ర ఉందా అనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సమాచారం కూడా ఏసీబీ అధికారులకు లభించలేదు. ఇంకా చర్చస్ కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే విశాఖలో ఈయన R&B పనులు చేస్తున్న నేపథ్యంలోనే పృథ్వీ కాంట్రాక్టర్ అధినేత కిషోర్ ఇళ్లలో ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. అయితే దాదాపుగా చాలా వరకు కోట్ల రూపాయల్లోనే ఈ గంగాధరం ఆస్తులు కూడబెట్టినట్టు ప్రధానంగా ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి విశాఖ భీమిలి 4 లైన్ల రహదారి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో భారీగా అవకతవకలు పాల్పడ్డారని ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తినాయి. ఈ నేపథ్యంలో కూపీ లాగిన ఏసీబీ అధికారులు టోటల్ గా 20 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా. ఏపీ R&B చీఫ్ ఇంజనీర్ గంగాధర్ కు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒకేసారి 3 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు సంబంధించి 11 చోట్లలో మొత్తం 20 టీంలు సోదాలు నిర్వహిస్తున్నాయి. విశాఖ, విజయవాడ, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖ భీమిలి రహదారి పనులకు సంబంధించి అవినీతి జరిగిందంటూ గంగాధర్పై అనేక ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు గంగాధర్పై ఒక కన్నేశారు. అదేవిధంగా ప్లాన్తో ఒకేసారి గంగాధర్కు చెందిన అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చీఫ్ ఇంజనీర్ కాబట్టి పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగే ఉంటాయని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి పకడ్బందీగా గంగాధర్ బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు సోదాలు పూర్తయి అతని ఆస్తులు బయటపెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో అవినీతి తిమంగళం ఏసీబీకి దొరికింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు దిమ్మ తిరిగేలా ఆ అవినీతి అధికారి ఆస్తులు బయటపడుతున్నాయి.